మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. రెబల్ స్టార్ ప్రభాస్. సో ప్రభాస్ గారి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నటన పరంగా ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అది వేరే అని చెప్పొచ్చు. మొదట ఆయన ఒక టాలీవుడ్ ఇండస్ట్రీకి, ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీకి, ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్, ఎట్ రైట్ నో పాన్ వరల్డ్ స్టార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బాహుబలి తర్వాత తన క్రేజ్ కానీ అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. అండ్ ఒక అగ్ర హీరోగా తన స్థానం సంపాదించుకున్నప్పటికీ కూడా బిహేవియర్ పరంగా కూడా ప్రభాస్ విషయంలో ఎలాంటి ఒక నెగిటివిటీ కూడా ఉండదు. అసలు జీరో నెగిటివిటీ అని చెప్పొచ్చు. ఎందుకనంటే తాను మొదటి నుంచి నమ్మే సిద్ధాంతం ఒకటే, ఈ రోజు నేను పాన్ వరల్డ్ స్టార్ గా ఈ స్థాయిలో నేను ఉన్నాను అంటే కేవలం ఫ్యాన్స్ ఇచ్చినటువంటి ఆ ప్రేమ, ఆ అభిమానం వల్లే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ 1కి 10 సార్లు ప్రభాస్ గుర్తు చేసుకొని తాను నడుచుకుంటున్నటువంటి తీరు మనకి సోషల్ మీడియా వేదికగా కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే తను సోషల్ మీడియాలో పెద్దగా కనిపించకపోయినప్పటికీ కూడా, అంటే తను ఎప్పుడు కూడా తన సినిమాలతో బిజీగా ఉంటారు, ప్రమోషన్ విషయంలో కూడా చాలా తక్కువగానే కనిపిస్తూ ఉంటారు. అసలు ఇంకా సోషల్ మీడియా అయితే కంప్లీట్ గా ఆయన చాలా దూరంగా ఉంటారని చెప్పొచ్చు. బట్ ఆయన చేసిన పనులు మాత్రానికి సోషల్ మీడియా వేదిక ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అది కూడా కంప్లీట్ గా పాజిటివ్ వేలోనే వైరల్ అవుతూ తప్పితే ఎక్కడా కూడా నెగిటివ్ అనేది చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. ఆ రేర్ గా అంటే కూడా మనం ఇటీవల కాలంలో చూసాము, ఒక బెట్టింగ్ యాప్ కి సంబంధించినటువంటి ప్రమోషన్ లో భాగంగా ప్రభాస్ కి కూడా నోటీసులు ఇచ్చారు. సో ఆయన కూడా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారు అంటూ ఏవో కొన్ని అంశాలు బయటకు వచ్చినప్పటికీ కూడా ఆయన ఫ్యాన్స్ మాత్రానికి ఎక్కడా కూడా అలాంటి విషయాల్ని నమ్మరు. ఆ విషయాల్ని చాలా సింపుల్ గా కొట్టి పారేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన కేవలం సినిమాల మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు, కథలు వింటూ ఉంటారు. కంప్లీట్ గా 365 రోజులు కూడా ఆయన షూటింగ్ లో బిజీగా ఉండేలా ఆయన ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఆయన పెయిడ్ ప్రమోషన్స్ కానీ, లేకపోతే యాడ్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇలాంటివి ఏవైనా చెయ్యాలి అని అంటే కూడా ఆయన ఆలోచిస్తాడు అన్నట్టుగా ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. అండ్ ఇటీవల కాలంలో కూడా ఆయన కేవలం 3 రోజులకి దాదాపుగా 25 కోట్లు ఒక బ్రాండ్ వాళ్ళు తనకి ఆఫర్ చేశారని, బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా ఆయనకి ఆఫర్ చేశారని, దాన్ని కూడా చాలా సున్నితంగా ఆయన రిజెక్ట్ చేశారు అనే అంశం కూడా సోషల్ మీడియా వేదికగా వచ్చింది. అండ్ ఒక ఈ విషయంలోనే కాదు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా కూడా ఆయనకున్నటువంటి పేరు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో ఆయన కంప్లీట్ గా బిజీగా ఉన్నారు. కల్కి 2 అవ్వచ్చు, సెలార్ 2 అవ్వచ్చు, ఫౌజీ అవ్వచ్చు, ఇలా కంప్లీట్ స్పిరిట్ అవ్వచ్చు, ఇలా కంప్లీట్ సినిమాలతో బిజీగా ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉంది. ఆయన ఎప్పుడు కూడా నమ్మే సిద్ధాంతం ఒకటే, మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు, ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే కేవలం నా ఫ్యాన్స్ వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అన్నట్టుగా ఆయన ప్రతి సందర్భంలో కూడా మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఆయనకి ఇంకో అంశం, అంటే ఆయనకి ఇంకొక క్రెడిట్ కూడా ఇవ్వచ్చు మనం. ఒక ఫ్యాన్స్ విషయంలో కాదు, ఆయన తోటి నటీనటులు, టెక్నికల్ వాళ్ళు అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, ఎవరైనా కానీ ప్రభాస్ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా భోజనం పెట్టే పంపిస్తారు. అది కూడా నార్మల్ భోజనం ఉండదు, ఇంకా 5 స్టార్ 7 స్టార్ లెవెల్లో వాళ్ళ ఇంట్లో భోజనాలు ఉంటాయి అన్నట్టుగా కూడా పలువురు ఆర్టిస్టులు తనతో కలిసి నటించిన వాళ్ళు పలు సందర్భాల్లో షేర్ చేసుకోవడం జరిగింది. ఈవెన్ ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి ఫుడ్ కావాలన్నా కూడా ప్రభాస్ కి కాల్ చేసి, ఈ రోజు నాకు లంచ్ పంపించు, ఈ రోజు డిన్నర్ పంపించు అంటే ఇమీడియట్ గా తాను ఎక్కడ షూటింగ్ లో బిజీగా ఉన్నా కానీ తన ఇంటి నుంచి భోజనం మాత్రం ఖచ్చితంగా వెళ్తది అనేది మొదటి నుంచి ఉంది అనమాట. ఎందుకంటే ముఖ్యంగా భీమవరం రాజులు ఆ మర్యాదలతో చంపేస్తారు, ఫుడ్ తో చంపేస్తారు. అందులో ముఖ్యంగా ప్రభాస్ అయితే ఇంకా కంప్లీట్ గా మర్యాదలతోనే, ఆ ఫుడ్ తోని చంపేస్తారు అనేది పలువురు ఆర్టిస్టులు వారి యొక్క అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నటువంటి తీరు మనం చూసాము. ఇదే కాదు, ఈవెన్ తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నటువంటి అభిమానులకు ఎలాంటి కష్టం వచ్చినా కానీ ఖచ్చితంగా తను ముందు వరుసలో ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ప్రకృతి వైపరీత్యంలో భాగంగా ఇటు దేశానికి కానీ, రాష్ట్రాలకి కానీ ఎలాంటి సంక్షోభం ఏర్పడినా కానీ ఖచ్చితంగా ఆయన ముందు వరుసలో ఉంటారు అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గతంలో మనం చూసాము, వైజాగ్ కి సంబంధించినటువంటి ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో అక్కడ కూడా తన వంతుగా తాను విరాళం ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాము. అండ్ మొన్న జరిగినటువంటి విజయవాడ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా కూడా తన వంతుగా తాను విరాళం ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాము. అండ్ తెలంగాణలో ఖమ్మంలో వచ్చినటువంటి
ఫ్లడ్స్ విషయంలో కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆయన తను విరాళంగా ఇచ్చినటువంటి అమౌంట్ మనం చూసాము. ఇది కాకుండా కేరళలో వాయనాడులో వచ్చినటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో అలాంటి సమయంలో కూడా ఒక అగ్ర హీరోగా తాను ఎదిగినటువంటి తీరు ఏ విధంగా అయితే ఉందో దాన్ని మనసులో పెట్టుకొని వాయనాడుకి సంబంధించిన ఫ్లడ్స్ విషయంలో కూడా ఆయన కేరళ గవర్నమెంట్ కి సపోర్ట్ చేసినటువంటి తీరు మనం చూసాం. అంటే జనరల్ గా ఈ రోజు నేను హీరోగా ఉన్నాను, ఈ రోజు పాన్ వరల్డ్ స్టార్ కి నేను ఎదిగాను అని అంటే కేవలం అభిమానులు చూపించినటువంటి ప్రేమ వల్ల ఈ స్థాయిలో నేను ఉన్నాను కాబట్టి వాళ్ళకి కష్టం అంటే మాత్రం ఖచ్చితంగా నేను ఆదుకోవాల్సినటువంటి అవసరం నాకు ఎంతైనా ఉంది అని తనకి మొదటి నుంచి ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో అది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది హీరోయిన్లు మనం చూస్తూనే ఉంటాం, కోట్ల రెమ్యునరేషన్లు తీసుకుంటూ ఉంటారు. బట్ ప్రకృతి వైపరీత్య సమయంలో లేదా ప్రజలకు ఏదైనా అవసరాల విషయంలో మాత్రానికి ప్రభుత్వానికి ఏ విధంగా సపోర్ట్ చేయనటువంటి హీరోయిన్లు కూడా మనం గతంలో చాలా చూసాము. పలువురు సినీ లవర్స్ అంతా కూడా వారి మీద చేసినటువంటి ట్రోల్స్ కూడా మనం చూసాము. మీరు ఈ రోజు అగ్రస్థానంలో ఉన్నారు అని అంటే కేవలం మేము చూపించినటువంటి ప్రేమలు అభిమానాలు, మేము టిక్కెట్లు పెట్టి కొనుక్కున్నటువంటి ఆ అమౌంట్ వల్లే మీరు ఈ రోజు ఆ స్థానంలో ఉన్నారు, మరి అవసరం వచ్చినప్పుడు మీరు ఎందుకు స్టాండ్ తీసుకోరు అని పలువురు సినీ ప్రేమికులు పలువురు సెలబ్రిటీల్ని ప్రశ్నించినటువంటి తీరు కూడా మనం చూసాం. బట్ వాటన్నిటికీ భిన్నంగా ఉంటారు మన రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు తాజాగా మరో మెట్టు ఎక్కారు అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. పహల్గామ్ ఘటన తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధ నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు మనం చూసాము. ఒక జవాను, మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి జవాను మురళీ నాయక్ వీర మరణం పొందడం జరిగింది. బట్ ఆయన దేశం కోసం చనిపోయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి తీరని లోటనే చెప్పొచ్చు. ఒక్కగానొక్క కొడుకుని ఆ తల్లిదండ్రులు దేశం కోసం పంపించి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. అలా ఏ తల్లిదండ్రి కూడా ఇంకొకసారి కంట నీరు పెట్టుకోవడానికి వీల్లేదు. ఏ ఒక్క జవాను కూడా ఎలాంటి ఇబ్బంది పరిస్థితుల్లో ఉండకూడదు. శత్రువుల నుంచి వస్తున్నటువంటి ఆ అటాక్ ఏదైతే ఉందో దాన్ని తట్టుకొని మన దేశాన్ని మనం కాపాడుకోగలిగేంత శక్తులు వాళ్ళకి మనం ఇవ్వాలి అని అంటే మన వంతుగా ఎంతో అంత సహాయం మనం చేయాలి. మనం అందరం కూడా దేశం కోసం పని చేయాలి. బట్ జవాన్లా మనం బోర్డర్ లో నించోకపోయినా కానీ పౌరులుగా మన బాధ్యత మనం నిర్వర్తించాలి. మనకి తోచిన సాయం మనం చెయ్యాలి అన్నదానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా రెబల్ స్టార్ ప్రభాస్ నించోవడం జరిగింది. ప్రతి ఒక్క జవాన్ కి కూడా బుల్లెట్ ప్రూఫ్ కి సంబంధించినటువంటి జాకెట్లకి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా నేనే భరిస్తాను. బట్ ఖచ్చితంగా ప్రతి ఒక్క జవాన్ కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించాలి అన్నట్టుగా ప్రభాస్ చెప్పినటువంటి వాగ్దానం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. నిజంగా ఇది ఎంత గొప్ప విషయం అంటే ఏదో ఈ రోజు స్టార్స్ అయిపోయారు. మనం చూసాము, ఒక తెలుగులోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా బడా స్టార్స్ ఉన్నారు, కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు హీరోయిన్లు ఉన్నారు. బట్ వాళ్ళు ఎవ్వరూ చెయ్యని ఒక సాహసం అనే చెప్పాలి. నిజంగా దేశం మనకి చాలా ఇచ్చింది, మనం దేశం కోసం ఏమి ఇవ్వాలి అనే ఆలోచన, అంటే మనకి చేతనైనంత ఏదో అంటారు కదా ఉడతా భక్తి సాయం ఏదో అంటారు కదా, సో అలాంటి ఒక ఉడత భక్తి కాదు, నిజంగా ఇది గొప్ప సహాయం అనే చెప్పొచ్చు. ప్రతి ఒక్క జవాన్ కూడా ఈ రోజు బోర్డర్ లో నించొని అంత స్ట్రాంగ్ గా ఉండగలుగుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలు ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నారు, మనమందరం హ్యాపీగా ఉండగలుగుతున్నాం అంటే కేవలం మన సైనికుల వల్లే ఈ రోజు మనం ఇలా ఉండగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళకి మన వంతు సహాయంగా మనం చెయ్యాలి అనే ఆలోచనతో ప్రభాస్ ముందుకొచ్చి ఇప్పుడు ప్రతి ఒక్క జవాన్ కి కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని ఇవ్వబోతున్నట్లయితే ప్రకటించడం జరిగింది. సో ఈ విషయంలో ప్రభాస్ ని మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం. ఒక ప్రభాసే కాదు, పౌరులుగా మనకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి ఆ దేశానికి సంబంధించినటువంటి స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సోషల్ మీడియా వేదికగా స్పెక్యులేట్ చేసి మన శత్రువులకి సమాచారాన్ని అందించకుండా ఉంటే చాలు అనే సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా లాంటి దేశద్రోహులు ఉన్నటువంటి ఈ కంట్రీలో నిజంగా అలాంటి వాళ్ళని ఏరి తీసుకెళ్లి పాకిస్తాన్ బోర్డర్ లో పడేయాల్సినటువంటి సందర్భాలు పరిస్థితులు ఉన్నాయన్నట్టుగా పలువురు వారి యొక్క అభిప్రాయాలు కూడా పంచుకుంటూ ఉన్నారు. జ్యోతి మల్హోత్రా లాంటి దేశద్రోహులటువంటి ఈ దేశంలో ప్రభాస్ లాంటి ఒక గొప్ప వ్యక్తులు ఉండడం నిజంగా మనం అందరూ ఒక చేసుకున్నటువంటి గొప్ప పుణ్యం అనే చెప్పొచ్చు. ఎందుకంటే దేశం మనకి చాలా ఇచ్చింది, దేశంకి మనం ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి అని ఒక ఆలోచనతో ఈ రోజు తన వంతుగా తను చేసినటువంటి సహాయాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. సో ఖచ్చితంగా మనం అందరూ ఈ విషయాన్ని అభినందించి తీరాల్సిందే. ఈయనతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కానీ పలువురు పారిశ్రామికవేత్తలు కానీ ఇంకాస్త ముందుకొచ్చి ఇతన్ని అంటే ప్రభాస్ ని ఆదర్శంగా తీసుకొని ఇంకా దేశం కోసం మనం ఏం చేయాలి, మన సైనికుల్ని మనం కాపాడుకోవడం కోసం మనం ఏం చేస్తే బాగుంటది, ఇలాంటి ఎన్నో అంశాలని దృష్టిలో పెట్టుకొని ఇంకా పలువురు కూడా ఈ అంశాల మీద ముందుకొస్తే బాగుంటుంది అనేది మేము కూడా కోరుకుంటున్నాం.